ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 17వ అధ్యాయము 7వ వచనము. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్లి ప్రార్థన చేయుచు రూపాంతరము పొందినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. ఆయన ముఖము సూర్యుని వలె దగదగా మెరయుచుండెను. ఆయన వస్త్రములు ఏ చాకలియు చలువ చేయలేనంత తెల్లని వాయెను. దైవజనుడైన మోషేయు ప్రవక్త అయిన ఏలియాయు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన యెరూషలేములో చేయబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. అప్పుడు ఆయన శిష్యులలో పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది అని మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇతడే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి వచ్చెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడుచుండగా యేసు వారి ఎదుకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. ప్రియులారా, యేసు మాట మన భయమును తొలగించే మాట. యేసు మాట మనము విందుముగాక, యేసు బాటలో నడుచుదుముగాక. ఏ విషయములో నీవు భయపడుచున్నావో ఈరోజు యేసు మాట భయపడకుము అని నీతో చెప్పుచుండగా భయమును విడిచి ధైర్యము తెచ్చుకొనుము. ధైర్యముతో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనుము. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసు ప్రభువారు చెప్పుచున్నారు. భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని యేసు ప్రభువారు చెప్పుచున్నారు. యేసు మాట వింటే విశ్వాసం, యేసు మాట వింటే వివేకం, యేసు మాట వింటే విడుదల, యేసు మాట వింటే విజయము, యేసు మాట వింటే విస్తారమైన దీవెనలు మనము పొందుకుంటాము. యేసు మాట విని నిత్య జీవమును పొందుదుముగాక, పాప శాప మరణములు లేని జీవితమును జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువాని నిన్ను స్తుతిస్తున్నాము. మమ్ములను ప్రేమించి మా కొరకు కలువరి శిలువలో ప్రాణము పెట్టిన యేసయ్య, నీ మాట విని ప్రతి ఒక్కరూ నీవు అనుగ్రహించే రక్షణ భాగ్యమును పొందుకొని ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందునట్లు ప్రతి ఒక్కరికి సహాయము చేయము. ప్రతి ఒక్కరూ నీ మాట విని రక్షణ భాగ్యము పొందినట్లు సహాయము చేయము. నీ మాట ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచుమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి విధమైన బంధకముల నుండి నీ బిడ్డలను విడిపించుమని ప్రార్థన చేయుచున్నాను. పాప శాప మరణముల నుండి విముక్తులనుగా చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా, నీకు వందనాలు. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది ప్రసాదించుమని ప్రార్థన చేయుచున్నాను. మంచి వర్షాలు కురవడానికి సహాయము చేయండి. పంటలు సమృద్ధిగా పండునట్లు సహాయము చేయము. గృహములు లేని వారికి గృహములు దయచేయము. వాహనములు లేని బిడ్డలకు మంచి వాహనాలు దయచేయండి. సంతానము లేని వారికి సంతాన భాగ్యము కలుగు చేయము. వివాహములు కాని వారికి మంచి సంబంధాలు రావడానికి, వారి వివాహములు ఘనముగా జరుగునట్లు సహాయము చేయము. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. వ్యాపారము చేయుచున్న బిడ్డలకు వారి వ్యాపారాలలో గొప్ప లాభము కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు బర్త్డేలు జరుపుకొనుచున్న బిడ్డలను ఆశీర్వదించండి. యానివర్సరీలు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నిశ్చయముగా నీ ఆశీర్వాదములు నీ బిడ్డలకు అనుగ్రహించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.